అప్పారావు. ఏరా రాజకుమార్, నిన్న పార్టీలో ఫుల్లుగా తాగి వెళ్ళినా మీ ఆవిడ ఏమీ అనలేదా? రాజకుమార్. ముందే ప్లాన్ వేసుకొని వెళ్ళారా? అప్పారావు. ఏం ప్లాన్ వేసావు? రాజకుమార్. ఏముంది, తొలుతూ వెళ్ళి డోరు కొట్టాను. ఆమె తలుపు తెరిచి నాపై అరవబోతుండగా, బంగారం, తాగిన మొత్తలో పక్కింటికి వెళ్ళాలనుకున్నా ఏంజిల్ వచ్చి తలుపు తెరిచేసరికి మన ఇల్లేనా అర్థమైందని అన్నాను. అంతే. ఆమె తిట్లు మర్చిపోయి మెలకలు తిరిగిపోయింది. భర్త. ఏమోయ్, ఈ విషయం విన్నావా? భార్య. ఏ విషయం అండి? భర్త. మా మగవాళ్ళందరూ రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడతారంటగా. భార్య. అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పండి, అర్థమై సావదుగా. అప్పారావు. ఒరే రఘురాం, ఈ ఆసుపత్రి వద్దురా, వేరే ఆసుపత్రికి వెళ్దాం, డాక్టర్ తేడాగా ఉన్నాడు. రఘురాం. ఒరేయ్, భయపడకు, వైద్యం బాగా చేస్తాడు. ఇంతకేమైందిరా? అప్పారావు. కాలిన గాయం ఎప్పుడు మానుతుందో అడుగుదామని వచ్చాను. గాయాన్ని చూసి దూరగా కాలినట్టుంది, ఏం పర్వాలేదు. తెల్ల చొట్టు మీద మరక వదలటానికి కొద్దిగా నిమ్మరసం పెట్టి రుద్దినట్లు, టైల్ట్ మీద పడిన మరకలు క్లీనర్తో తుడిచినట్లు కొద్దిగా ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది అంటాడేంట్రా? రఘురాం. ఓ అదా, పాపం ఆయనకి వంట పని ఇంటి పని చేసే అలవాటు అయిపోయినట్టుంది. నువ్వు గాబరా పడకు.